ముందు వెనక తెలియని వాడికి ఐ లవ్ యూ చెప్పడానికి నాకైనా పిచ్చా. నాకు అతను ముందే తెలుసు. తెలుసా? ఎలా? ఎలాగని అతనే కనిపెట్టి వస్తాడు. సార్, నేను వెళ్ళి కార్ తీస్తాను, వచ్చేస్తారా? ఏం బ్యాంక్ నడుపుతున్నారు? లేడీస్ ని పనిలో పెట్టుకుంటే ప్రశ్నించకూడదు అనుకుంటున్నారా? మీకు గవర్నమెంట్ స్టాఫ్ కి ఉన్న వ్యత్యాసం ఒకటే, వాళ్ళని తిట్టలేము, మిమ్మల్ని తిట్టగలం. సారీ సార్. ఆ తెల్లవాళ్ళ దగ్గర అయితే ఒళ్ళొంచి పనిచేస్తారు, మన దగ్గరకు వచ్చేసరికి మోసాలు చేయటం మొదలు పెట్టారు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్, నిన్న మా అన్న యుఎస్ నుంచి ఫోన్ చేశాడు. న్యూజెర్సీకి షిఫ్ట్ అయ్యాడట. అమ్మ తనతో ఉండడం చాలా హెల్ప్ అవుతుందట. పిల్లల్ని చూసుకుంటోంది కదా. తర్వాత నా గురించి కూడా ఫీల్ అయ్యాడు, ఒంటరిగా ఉన్నానని. అక్కడెవరో బ్రోకర్తో మాట్లాడి ఇంటికి పంపించాడు. ఫొటోస్ కూడా వచ్చేసాయి. తీసి చూడండి పెళ్లి కొడుకుని. ఈ అబ్బాయికి నెలకి 40,000 జీతం, సొంత ఇల్లుంది, వాళ్ళమ్మకి 2 భర్తలు. దానివల్ల మనకేం ఇబ్బంది రాదు. వాడుకున్న చిక్కు ఆ ముక్కే, కానీ ఆపరేషన్ చేసి రెడీ చేసుకోవచ్చు. అపోలోలో కూడా మాట్లాడాను. ఖర్చు మనది, దాని కట్నంలో తగ్గించుకోవచ్చు. వీడికి చిన్న వయసే. టైఫాయిడ్కి మందులు వాడి వాడి నెత్తి మీద కొంచెం ఎంటుకలు తగ్గిపోయాయి. ఒక 10,000 వెంట్రుకలు పెడితే మొత్తం ఏరియా అంతా కవర్ అయిపోతుంది అన్నారు. 5,000 వెంట్రుకలు ఖర్చు మనది, 5,000 వెంట్రుకలు ఖర్చు వాళ్ళది. దీన్ని కూడా కట్నంలో తగ్గించుకోవచ్చు. నా కమిషన్ గా పెళ్లి ఖర్చుల్లో 5% నాకు ఇచ్చేయాలి. రేపు డైవర్స్ అది అని ఇదే అని వచ్చిందనుకో, అది కూడా నేనే పూర్తి చేస్తాను. దానికి బ్రోకర్ ఛార్జిగా 10% ఇవ్వాలి. ఎప్పుడైతే బ్రోకర్లు నమ్మి పెళ్లి చేసుకోవడం మొదలెట్టామో అప్పటి నుంచి మొదలైంది ఈ కామెడీ. ఏదో స్పేర్ పార్ట్స్ కొని అసెంబుల్ చేసినట్టు చెప్తున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జూలో పడేయాలి. అటువంటి ఒక ఆప్షన్ ఉంటే మీలాంటి అమ్మాయిలకి హ్యాపీ కదా. మిస్టర్ రఘురామన్ సార్, మిమ్మల్ని. ఏంటి రఘు సార్, ఎలా ఉన్నారు? ఏమైంది? కట్టుడు పన్నే విరిగింది. స్ట్రాంగ్ గానే కట్టించాం కదా. అనండి, ఇంకే ప్రాబ్లం లేదుగా. ఓకే సార్, ఇంకో 2 daysలో ఫిక్స్ అయిపోతుంది. లవ్ కోసం ఒక్కొక్కడు ఏదేదో చేస్తున్నాడు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత కూడా పట్టించుకోవడం టూ మచ్ అనిపిస్తుంది కదా. అందుకే నిన్న తన్ని సబ్వేలో 5 o'clock కలిశాను. ఇవాళ కూడా అదే టైంకి తను కలిసి సంగతి ఏంటో కనుక్కుందాం. నిన్న 5 గంటలకు వస్తే ఈరోజు అదే టైంకి రావాలన్న రూల్ ఉందా ఏంటి? ఏ రాకూడదని ఉన్న రూల్ ఉందా? అవును, రావచ్చు. వెళ్ళిపోయింటుందంటావా? ఎటువైపు వెళ్ళి ఉంటుందో. సార్, ఆవిడే కదా, సూపర్ గా ఉన్నారు. తను చిన్న పిల్లయ్యా. చిన్న పిల్ల? మన కళ్ళకి ఇది చిన్నపిల్లలాగే ఉందిగా. సార్, ఈ పిల్ల కదా, అందంగా ఉన్నారు సార్. తను పెద్ద పిల్లయ్యా. సార్, చిన్న పిల్ల పెద్ద పిల్ల కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పండి. మధ్య పిల్ల. సైజులోనా, హైట్ లోనా, వెయిట్ లోనా? నువ్వు ఆ మూల నుంచో సార్, నేను వెతుకుంటాను. పో వెళ్ళండి. మణి, నేనే వెతుకుంటానని చెప్పాను కదా. మణి, నీకు చెప్తూనే ఉన్నాను.
మణి వెళ్ళిపోదాం పద. ఏం సార్ మాట్లాడారా? లేదు, ఇంకో రోజు చూసుకుందాం. ఏంటి సార్ మీరు? పిచ్చోడిని కూడా వదిలిపెట్టేలా లేదు. నిన్ను వదిలేసాం కదా, వెళ్ళమ్మా వెళ్ళు. సూపర్ లిప్లా కంటే ఇదే. ఏంటి సార్ ఇది? వాడుకు లూస్ రా పద. వాడికి మీకు ఏంటి సార్ సంబంధం? నేను ఎక్కడ చూసినా చేతులు చెప్పుకొని వచ్చేస్తాడు. ఎందుకు ఇప్పుడే అర్థమవుతుంది. పళ్ళు తోముకొని 10 రోజులు అయినట్టుంది. ఇంతకు ముందు లవ్ చేస్తే పిచ్చి పడుతుంది అనేవారు, కానీ ఓ పిచ్చోడికి మీరు బాగా నచ్చారు సార్. మూసుకుని పద.